ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలో రెండో ఇంటిని గురించి తెలుసుకుందామా. జాతక చక్రంలోని మొదటి ఇంటిని అంటే లగ్న భావాన్ని గురించి మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇకపోతే జాతక చక్రంలోని రెండవ ఇంటిని ద్వితీయ భావం లేదా ధనభావం అంటారు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా. జాతకుని ధనాన్ని గురించి తెలియజేసే ఈ భావం జాతక చక్రంలో అత్యంత కీలకమైనదని చెప్పుకోవచ్చు. జాతకుడు ధనవంతుడా పేదవాడా అన్న విషయాన్ని ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ద్వితీయ భావకారకుడు గురువు. కాలపురుష చక్రంలో లేదా భచక్రంలో భూతత్వ రాశి అయిన వృషభ రాశి ద్వితీయ భావాన్ని సూచిస్తుంది. అర్ధ త్రికోణం అంటే ద్వితీయ షష్ఠ దశమ భావాలలో మొదటి స్థానం ఈ ద్వితీయ భావానిదే. ద్వితీయ భావం సూచించే విషయాలను లేదా ప్రాతినిధ్యం వహించే విషయాల్ని ద్వితీయ భావం యొక్క కారకత్వాలు అంటారు. ఈ ద్వితీయ భావం యొక్క కారకత్వాల గురించి తెలుసుకుందాం. ద్వితీయ భావం జాతకుని యొక్క సిరి సంపదలు, డబ్బు, నిల్వధనం, బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతా, షేర్లు, ఆర్థికపరమైన లావాదేవీలు, తాకట్టు, ప్రామిసరీ నోటు, వాగ్దానపరమైన విషయాలు, సంపాదన పట్ల కోరిక, సంపద పొందటానికి చేసే ప్రయత్నాలు, ధనాన్ని నిల్వ చేసే సమర్థత, లోభత్వం గురించి ఈ ధనభావం తెలియజేస్తుంది. అంతేకాదు జాతకుని వద్ద ఉండే వెండి, బంగారు, ఆభరణాలు, విలువైన వజ్ర వైఢూర్యాల గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. ద్వితీయ భావంలో గురువు ఉన్నా లేదా ఈ భావానికి గురువుతో సంబంధం ఉన్నా జాతకుల వద్ద బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ ద్వితీయ భావానికి శుక్రునితో సంబంధం ఉంటే జాతకుల వద్ద వజ్రాభరణాలు అధికంగా ఉంటాయి. ద్వితీయ భావంలో శనైశ్చరుడు ఉన్నట్లయితే జాతకుడు చాలా పిసినారిగా లేదా లోభిగా ఉండి ధనాన్ని కూడబెట్టే అవకాశం ఉంది. ద్వితీయ భావంలో రాహువు ఉన్నట్లయితే జాతకుడు చాలా విరివిగా డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఈ ద్వితీయ భావం కుటుంబం గురించి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని కుటుంబ భావం అని కూడా అంటారు. జాతకుని కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, దగ్గరి బంధువులు, కుటుంబం యొక్క సంపద గురించి ఈ భావం తెలియజేస్తుంది. జాతకుని కుటుంబం ఏమిటి, ఎంత పెద్దది, ఉమ్మడి కుటుంబమా, కుటుంబం పట్ల జాతకుడు ఎంత బాధ్యతగా ఉంటాడో ఇలాంటి విషయాలన్నింటినీ ఈ భావం తెలియజేస్తుంది. ఈ ద్వితీయ భావం వీరి కుటుంబ వాతావరణం గురించి కూడా తెలియజేస్తుంది. ఇందుకు గాను వారి ద్వితీయాధిపతి ఏ భావంలో ఉన్నాడో చూడాలి. ఉదాహరణకు ఒక జాతక చక్రంలో ద్వితీయాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఆ జాతకుని ఇంట్లో విద్యకు సంబంధించిన వాతావరణం ఉంటుంది. ఇదే విధంగా ద్వితీయాధిపతి ఉచ్చక్షేత్రంలో ఉన్నాడనుకుంటే ఆ వ్యక్తి ఉన్నత కుటుంబానికి చెందినవాడై ఉంటాడని అర్థం చేసుకోవాలి. ఈ ద్వితీయ భావం జాతకుని యొక్క వంశం అంటే లీనియేజ్ గురించి కూడా మనకు తెలియజేస్తుంది. జాతకుని వ్యక్తిగతపరమైన విలువల గురించి ఈ భావం చెప్తుంది. వీరు నమ్మిన విలువలు ఏమిటి, ఎలాంటి విషయాలకు ఏ అంశాలకు వీరు ఎక్కువ విలువనిస్తారు, భౌతికపరమైన విషయాలక ఆధ్యాత్మికపరమైన విషయాలక అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ద్వితీయ భావాన్ని నుంచి జాతకుని బాల్యం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. బాల్యంలో లభించిన ప్రోత్సాహ నిరుత్సాహాలు, బాల్యంలోని అనుభవాలు, ప్రేమాప్యాయతలు, భద్రతతో కూడిన బాల్య జీవితం జాతకుని యొక్క ఆత్మవిశ్వాసం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ ద్వితీయ భావాన్ని నుంచి జాతకుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం అంచనా వేయచ్చు. ద్వితీయ భావంలో పాపగ్రహం అంటే కుజుడు లేదా శనైశ్చరుడు లేదా రాహువు లేదా కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులు ఖచ్చితంగా ఒడిదుడుకులతో కూడిన కష్టపూరిత బాల్యాన్ని గడిపి ఉంటారని అర్థం చేసుకోవాలి. ద్వితీయ భావంలో శుభగ్రహాలుంటే ఆ జాతకులకు గుర్తుంచుకోదగ్గ అందమైన బాల్యం ఉంటుంది. శిశువు జన్మించే సమయంలో తల తరువాత
మనకు ముందుగా శిశువు ముఖం కనిపిస్తుంది. ఇందువల్ల ఈ ద్వితీయ భావం కాలపురుషుని శరీరాంగాల్లో ముఖం గురించి తెలియజేస్తుంది. జాతకుని ముఖం, ముఖ కవళికలు, ముఖానికి వాడే ఫేస్ క్రీమ్స్, కాస్మెటిక్స్, మేకప్ సామాగ్రిని ఈ భావం నుంచి తెలుసుకోవచ్చు. ఎంతటి పరిచయస్తుడైనా సరే ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టాలి అంటే ఆ వ్యక్తి ముఖం చూడాలి కదా. జాతకునికి సమాజంలో ఎలాంటి ఫేస్ వాల్యూ ఉందో ఈ భావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముఖంలోని ముఖ్య భాగాలైన నోరు, నేత్రాలు, బుగ్గలు, చుబుకం లేదా గడ్డం, గొంతు గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. ముందుగా నోటి గురించి చూద్దాం. నోరు, నోటి దుర్వాసన, నోటిలోని నాలుక, దంతాలు, దంతాల అమరిక, దంత సమస్యల గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ ద్వితీయ భావాన్ని నుంచి నోటి ద్వారా తీసుకునే ఆహార పానీయాలు, జాతకుని ఆహారపు అలవాట్లు కూడా తెలుస్తాయి. ద్వితీయ భావంలో పాపగ్రహాలుంటే జాతకులు ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ లాంటి దుర్వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ జాతకులకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ద్వితీయ భావంలో శుభగ్రహమైన గురువు ఉంటే జాతకులకు తీపి పదార్థాలు అంటే స్వీట్స్పై ప్రేమ అధికంగా ఉంటుంది. ద్వితీయ భావంలో శుక్రుడుంటే పులుపు పదార్థాలని ఇష్టంగా తింటారు. నోటి ద్వారా మనం మాట్లాడే మాటల్ని అంటే వాక్కుని గురించి కూడా ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని వాగ్భావం అని కూడా అంటారు. జాతకుని యొక్క వాక్ నైపుణ్యాలు, వాక్కులోని నాణ్యత, గొంతు లేదా వాయిస్, కంఠధ్వని ఎలా ఉంటుంది, కర్ణ కఠోరంగా ఉంటుందా, బొంగురుగా ఉంటుందా, కీచుగా ఉంటుందా, వినసొంపుగా ఉంటుందా, ఏ విషయం గురించైనా ఎలా మాట్లాడతారు, పరుషంగా కఠినంగా మాట్లాడతారా, మృదువుగా తీయగా ఆమోదయోగ్యంగా మాట్లాడతారా అనే విషయాల్ని తెలుసుకోవచ్చు. జన్మజాతకంలో ద్వితీయ భావంలో పాపగ్రహాలుంటే జాతకుల మాట తీరు అంతగా ఆమోదయోగ్యంగా ఉండదు. ఉదాహరణకు, ద్వితీయ భావంలో రవి ఉంటే జాతకులు అధికారపూర్వకంగా మాట్లాడతారు. ద్వితీయ భావంలో కుజుడుంటే వీరు ఆవేశపూరితంగా, పరుషంగా మాట్లాడతారు. చాలాసార్లు బూతులు కూడా మాట్లాడతారు. ద్వితీయ భావంలో శనైశ్చరుడుంటే ఆ వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు. రాహు ఉంటే అసత్యాలు లేదా అబద్ధాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఇతరుల గురించి నెగటివ్ విషయాలు ఎక్కువగా మాట్లాడతారు. ద్వితీయ భావం మీద గోచార రీత్యా పాపగ్రహాలు సంచరిస్తున్నా మనం ఇలాంటి ఫలితాలని గమనించవచ్చు. ఇకపోతే ద్వితీయ భావంలో శుక్రుని లాంటి అత్యంత శుభగ్రహాలుంటే వీరు తీయగా, మృదువుగా, ఎవరిని నొప్పించకుండా అందరూ ఆమోదించే యోగంగా మాట్లాడతారు. జాతకులు గాయకులు లేదా ప్రవచనకారులు లేదా చక్కటి వక్తలు లేదా మోటివేషనల్ స్పీకర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా గొంతుకు సంబంధించిన రకరకాల సమస్యల్ని కూడా మనం ఈ భావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ముఖంలోని నేత్రాల గురించి తెలుసుకుందాం. జాతకుల దృష్టి లేదా పరిశీలనా శక్తి, దృష్టి లోపాలు, సమస్యలు, కళ్ళద్దాల గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. ద్వితీయ భావంలో రవి ఉంటే కుడి కంటికి, ద్వితీయ భావంలో చంద్రుడు ఉంటే ఎడమ కంటికి దృష్టి దోషం రావచ్చు. ద్వితీయ భావంలో బుధుడు లేదా శుక్రుడు ఉన్నట్లయితే మీరు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాషనబుల్ కళ్ళద్దాలని వాడతారన్నమాట. మీ ద్వితీయ భావంలో శనైశ్చరుడు ఉన్నట్లయితే మీరు ఓల్డ్ ఫ్యాషన్గా ఉండే కళ్ళద్దాలని ఇష్టపడతారు. ఇకపోతే ఈ ద్వితీయ భావం చాలా ప్రాథమిక విద్య అంటే ఓనమాలు నేర్చుకునే విద్య గురించి తెలియజేస్తుంది. ఈ ద్వితీయ భావాన్ని మారక స్థానంగా కూడా పరిగణిస్తారు. ప్రాణప్రదమైన కుటుంబ సభ్యుల మరణం లేదా వారి కష్టనష్టాలు లేదా ఆర్థికపరమైన కష్టనష్టాలు కానీ వస్తే వాటిని మరణంతో సమానమైన కష్టాలు అంటే మరణ సదృశ్య కష్టాలుగా భావిస్తారు. కాబట్టి ఈ భావాన్ని మారక స్థానంగా పిలుస్తారు. ఈ విధంగా ద్వితీయాధిపతితో పాటు ఈ ద్వితీయ భావంలో స్థితి చెందిన గ్రహాలు, ద్వితీయ భావాన్ని వీక్షిస్తున్న గ్రహాల దృష్టి ద్వితీయ భావకారకత్వాలని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ద్వితీయ భావంలో ఏ గ్రహము లేనట్టయితే ద్వితీయాధిపతి ఏ రాశిలో స్థితి చెందాడో గమనించి ఫలితాలు చెప్పాలి. ద్వితీయ భావానికి వివిధ భావాలకున్న సంబంధాన్ని తెలుసుకుంటే
ఒక్క ద్వితీయ భావం ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాం. జాతకుని గురించి తెలియజేసే లగ్న భావాన్ని నుంచి ద్వితీయ భావం 2 స్థానాల దూరంలో ఉంది. ఈ ద్వితీయ భావం జాతకుని సంపదని, నిల్వధనాన్ని, వాక్కుని, దృష్టిని తెలియజేస్తుంది. ఇకపోతే కనిష్ట సోదరుల గురించి తెలియజేసే తృతీయ భావం నుంచి ద్వితీయ భావం 12 స్థానాల దూరంలో ఉంది. అంటే మన కనిష్ట సోదరులకు మన ద్వితీయ భావం వ్యయభావం అవుతుందన్నమాట. మన తర్వాత పుట్టిన సోదరుల ఆయుర్దాయం, నష్టం, వారు చేసే ఖర్చులు, వారి కమ్యూనికేషన్ లోపము, ప్రయాణాల్లో వారు ఎదుర్కొనే నష్టాలు ఈ భావం తెలియజేస్తుంది. వారు విదేశాల్లో స్థిరపడతారా లేదా అన్న విషయం కూడా మన ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇకపోతే తల్లిగారి గురించి తెలియజేసే చతుర్థ భావం నుంచి మన ద్వితీయ భావం 11 స్థానాల దూరంలో ఉంది. అంటే మన తల్లిగారికి మన ద్వితీయ భావం లాభభావం అవుతుందన్నమాట. తల్లిగారి లాభాలు, సంపాదన, ఆశయాలు, లక్ష్యాలు, కోరికలు తీరే విధానం, తల్లిగారి స్నేహితులు, నెట్వర్క్, తల్లిగారి విజయాలు, తల్లిగారి జ్యేష్ఠ సోదరుల గురించి మన ద్వితీయ భావం తెలియజేస్తుంది. అదేవిధంగా సంతానం గురించి తెలియజేసే పంచమ భావం నుంచి మన ద్వితీయ భావం 10 స్థానాల దూరంలో ఉంది. అంటే మన పంచమ భావం మన సంతానానికి దశమ స్థానం అవుతుందన్నమాట. సంతానం యొక్క వృత్తి వ్యాపారాలు, సమాజంలో వారి పేరు ప్రతిష్టలు, స్థాయి హోదాలు, కీర్తి ప్రతిష్టలు, వారి పై అధికారుల గురించి మన ద్వితీయ భావం తెలియజేస్తుంది. మీ సంతానం యొక్క వృత్తి ఉద్యోగాల వల్ల, పేరు ప్రతిష్టల వల్ల మీరు ఎలాంటి సుఖ సంతోషాలని పొందబోతున్నారు, మీ సంతానంతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మీ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇకపోతే శత్రు, రుణ, రోగాల గురించి తెలియజేసే షష్ఠభావం మన ద్వితీయ భావం నుంచి 9 స్థానాల దూరంలో ఉంది. అంటే మన ద్వితీయ భావం షష్ఠభావానికి భాగ్యభావం అవుతుంది. శత్రువులతో పోటీ పడటం వల్ల మీరు జీవితంలో పొందే అభివృద్ధిని, చట్టపరమైన లావాదేవీల వల్ల కానీ, అప్పులు తీర్చడానికి లేదా వసూలు చేసుకోవటానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల మీరు పొందే ఆర్థికాభివృద్ధిని, నిత్యకృత్యాల ద్వారా అంటే రోజువారీ చేసే పనుల ద్వారా పొందే అభివృద్ధిని, అదృష్టవశాత్తు మీ అనారోగ్యం నయమయ్యే విధానాన్ని మీ ద్వితీయ భావం తెలియజేస్తుంది. అదేవిధంగా మేనమామల అదృష్టం, భాగ్యం, వారి దూర ప్రయాణాలు, వారి మతపరమైన నమ్మకాల గురించి మన ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా కళత్రం గురించి, భాగస్వామ్యం గురించి తెలియజేసే సప్తమ భావం మన ద్వితీయ స్థానం నుంచి 8 స్థానాల దూరంలో ఉంది. జాతకుని సప్తమ భావం కళత్రానికి అష్టమ స్థానం అవుతుందన్నమాట. కళత్రం యొక్క ఆయుర్దాయం, మరణం, కళత్రం యొక్క దీర్ఘకాల వ్యాధులు, వారికి జరిగే శస్త్రచికిత్సలు, వారి జీవితంలో జరిగే ఆకస్మిక మార్పులు, వారి సైకాలజీ, వారి గుప్త రహస్యాల గురించి ఈ భావం తెలియజేస్తుంది. జాతకుని యొక్క ద్వితీయ వివాహం గురించి కూడా ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా ఆకస్మిక కష్ట నష్టాలు, అత్తవారింటి గురించి తెలియజేసే అష్టమ భావం మన ద్వితీయ భావం నుంచి 7 స్థానాల దూరంలో ఉంది. అంటే జాతకుని ద్వితీయ భావానికి అష్టమ భావం సప్తమ భావం అవుతుంది. అత్తవారింటి వ్యాపార భాగస్వాములు, వారు సమాజంలో పొందిన గుర్తింపు, వారి వంశపారంపర్య ఆస్తుల గురించి ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా తండ్రి గారి గురించి తెలియజేసే నవమ భావం నుంచి మన ద్వితీయ భావం 6 స్థానాల దూరంలో ఉంది. అంటే జాతకుని ద్వితీయ భావం వారి తండ్రి గారికి షష్ఠభావం అవుతుంది. తండ్రి గారి రుణాలు, అనారోగ్య సమస్యలు, ప్రయత్నాల్లోని ఆటంకాలు, వారి శత్రువుల గురించి ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇంకా మీ మతపరమైన, ఆధ్యాత్మికపరమైన నమ్మకాలకు ఉండే శత్రువుల్ని, మీరు ఉన్నత విద్యని ఆర్జించడానికి చేసే అప్పుల్ని మీ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేసే దశమ భావం నుంచి మీ ద్వితీయ భావం 5 స్థానాల దూరంలో ఉంది. అంటే ద్వితీయ భావం మనం చేసే వృత్తి ఉద్యోగాలకు పంచమ స్థానం అవుతుంది. మీ వృత్తి ఉద్యోగాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరు పై స్థానానికి వెళ్తారా, ప్రమోషన్లు వస్తాయా లేదా లాంటి విషయాలన్నీ ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. అంతేకాదు మీ పై అధికారుల యొక్క సంతానం గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. అన్ని రకాల లాభాల గురించి, మిత్రుల గురించి,
జ్యేష్ఠ సోదరుల గురించి తెలియజేసే లాభభావం నుంచి మన ద్వితీయ భావం 4 స్థానాల దూరంలో ఉంది. అంటే మన ద్వితీయ భావం మన లాభభావానికి చతుర్థ భావం అవుతుందన్నమాట. జ్యేష్ఠ సోదరులు, మిత్రుల ఇళ్ళు, వాహనాలు, సౌకర్యాలు, సుఖ సంతోషాల శాశ్వతత్వాన్ని, వారికి వారి తల్లిగారితో ఉండే సంబంధ బాంధవ్యాల్ని ద్వితీయ స్థానం తెలియజేస్తుంది. ఇకపోతే ఖర్చులు, నష్టాల గురించి తెలియజేసే వ్యయభావం నుంచి మన ద్వితీయ భావం 3 స్థానాల దూరంలో ఉంది. అంటే మీ ద్వితీయ భావం మీ వ్యయభావానికి తృతీయ భావం అవుతుందన్నమాట. విదేశీ సంపద లేదా మోక్షాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు, దగ్గరి ప్రాంత ప్రయాణాలకు మీరు చేసే ఖర్చుల్ని గురించి మీ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఈ విధంగా ఒక్క ద్వితీయ భావం ఆధారంగా మిగిలిన భావాలన్నింటి గురించి విపులంగా అర్థం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.